అని ఉండాల్సింది అనేవాళ్ళేమో మీరుంటే. కాదు, మీరు ఖచ్చితంగా ఐఎమ్ సారీ పుల్లారావు గారు, విత్ యువర్ డ్యూ అపాలజీస్ అండ్ విత్ యువర్ పర్మిషన్, పుల్లారావు గారు విద్యాసాగర్ గారు కనుక ఆ రోజు నేను వెంకటకృష్ణ కనుక డిబేట్ పెట్టుంటే ఖచ్చితంగా జయలలిత ఓవర్ గా రియాక్ట్ అయింది అనేవాళ్ళేమో. తప్పకుండా తప్పకుండా వింటాం. నేను అనలేదు. అబ్దుల్ జయలలితకు చెందినటువంటి వస్త్రాభరణం మీద కూడా అట్లాగే రియాక్ట్ అయి ఉంటాం. ఆ రోజు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అనుకుంటా, ఆయన అన్నాడు రాత్రి వెళ్ళటం తీసుకుపోవటం ఆ సంప్రదాయం అంతా ఉన్నదండి. కానీ ఓ మాట విద్యాసాగర్ గారు చెప్పింది, విజయ్ మీరు కొన్ని చూడలేదు, అనవసరం. ఆయన ముఖ్యమంత్రి అవ్వాడు, ఆయన బాస్ అవ్వాడు, వీళ్ళందరికీ ఏడిపోస్తే వస్తుంది. ఆయన ప్రవర్తన ఇంకా యాక్టర్ లాగా ఉండటం కష్టం ఉండటం మంచిది కాదు. ఆయనకే మంచిది కదా, ఆయన లోకు అయిపోతాడు. పొలిటికల్ క్యాపిటల్ మీకు తెలుసు, సోషల్ క్యాపిటల్ వాడేస్తా ఉంటే తిరిగి రాదు, లోకు అయిపోతున్నాడు. అయితే నాకు అతనే, నేను మరీ చెప్తున్నా, స్పెక్టాక్యులర్ విక్టరీ చేసిన వ్యక్తి ఆయన ఇక్కడ మాత్రం రియాక్ట్ అయిపోతున్నాడు ఎమోషనల్ గా. ఇది సినిమా కాదు, ఇదే కదా జరిగింది, ఇదే కదా ఫస్ట్ ఇన్సిడెంట్, ఇదే కదా సార్. లేదు మూడోది. నాలుగో ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు, ఇద్దరు ఎమ్మెల్యేలని. అది అలిగేషన్స్ మీద అరెస్ట్ చేశారండి. నో ఆయన విమర్శించాడనే. అవును, ఎవరైతే సోషల్ మీడియాలో రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళ కేసులు పెట్టారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అరెస్ట్ చేశారు. నేను దానికే చెప్తున్నాను, అంత ఓవర్ గా రియాక్ట్ అవసరం లేదు విజయ్ చెప్తున్నా నేను. ఇద్దరు ఎమ్మెల్యేలు రిపోర్టరు కృష్ణారావు గారికి తెలీదా? నాకు తెలుసు, టీవీ డిబేట్ లో కూర్చొని ఎత్తుకొని అరెస్ట్ చేశారు. అంతకంటే ఎట్లా ఉంటది అది? కాదు, మనం జగన్ చూసాం కదా, జగన్ చూసినప్పుడు కంపారిజన్ మనం ఖచ్చితంగా చేస్తాం కదా. ఫోన్లే డిబేట్ చూసినట్టున్నాడు విజయ్, డిబేట్ చూసినట్టున్నాడు. మీ ఇద్దరి బాధ కాదు, సారీ ఏ వర్డ్ వెనక్కి తీసుకుంటున్నా, మీ ఇద్దరి విశ్లేషణ చూసినట్టున్నాడు విజయ్. ఇప్పుడే ఉదయనిధి స్టాలిన్ ని రిలీజ్ చేశారంట. తప్పకుండా బెయిల్ వచ్చిందిగా. అంతవరకు తీసుకెళ్ళక్కర్లేదు కదండి ఎంక్వైరీకి ఆ ప్లేన్ మీద. అదే అంటున్నా, మీరు అన్నదాన్ని గౌరవిస్తూనే నేను కంక్లూడ్ చేయాలంటే, కిషోర్ గారు చెప్పండి, 1 minute చెప్పండి. వాళ్ళ ఈర్ష్య ద్వేష భావజాలం ఎలా ఉందంటే, చెన్నై మేయర్ ప్రియా అని చెప్పిన ఒక చిన్న అమ్మాయి మేయర్ అయింది చిన్న వయసులోనే. పార్టీ గెలిచిన టీవీకే పార్టీ గెలిచిన కొత్తల్లో గవర్నమెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. దానిలో